రాకపోతే మనకేది చేతగాడు, ఒక మెకాలే విద్యా వ్యవస్థకు బానిస మనస్తత్వానికి మనము లోనై ఉన్నాం. ఇంగ్లీష్ వస్తేనే వాడు బాగా చదువుకున్నవాడు, ఇంగ్లీష్ రాకపోతే రాదని. మాతృభాషలో చదువుకున్న వాళ్ళకి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. మాతృభాషలో పూర్తిగా భాష ఒక మాధ్యమం మాత్రమే. ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం మాత్రమే. అంతేగాని సృజనాత్మక ఇంట్లో మాట్లాడే భాష స్కూల్లో మాట్లాడాలా, స్కూల్లో మాట్లాడే భాష వీధిలో మాట్లాడితే పిల్లల్లో సృజనాత్మక పెరుగుతుంది. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. రామానుజన్ గారి దగ్గర నుంచి ఇటీవల అబ్దుల్ కలాం ఆజాద్ దాకా, లేదా వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అదే గుజరాతీ మీడియంలో చదివిన నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రపంచ నాయకుడిగా ఎదిగాడంటే మాతృభాషలో చదువుకున్నారే కానీ ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు గుర్తించట్లా. అనేక దేశాల్లో కూడా అనేక సంస్థలు చెప్పాయి, మీరు చైనాకు పోండి లేదా యూరోపియన్ కంట్రీస్ పోండి, వాళ్ళు ఇంగ్లీష్ చదువు వాళ్ళ భాషలో చదువుతారు. మరి జపాన్లో వాళ్ళ మాతృభాషలో చదివే వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో జపాన్ ఉందంటే కారణం ఏంటి? ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి. చైనా ముందుండడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా. అనేక యూరోపియన్ నార్వే లాంటి దేశంలో అతి పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంది, కారణం ఏంటి? ఇంగ్లీష్ వచ్చా. లేదు, వారి భాషల్లోనే వారి నైపుణ్యాన్ని పెంచుకొని వాళ్ళలోనే నైపుణ్య శిక్షణ తెచ్చుకొని తద్వారా ఆ భాషల్లోనే చదువుకున్న తర్వాత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఆంగ్ల భాష ఉంటేనే అదేదో ఉన్నతం, లేదంటే మనం అంతా ఆత్మ న్యూనతా భావానికి లోను అవుతామనే విషయాన్ని పిల్లల్లో చొప్పించే ప్రయత్నాన్ని తల్లిదండ్రులు వదలాల్సిందిగా నేను కోరుతున్నా. ఇవాళ రాష్ట్రంలో కూడా ఒక అద్భుతమైన ఒక డైనమిక్ నాయకుడు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఒక సంస్కరణ తీసుకొచ్చి విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నం వారు కూడా చేస్తున్నారు. తాను ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి అందరినీ ఉత్తేజపరిచి ఉత్సాహాన్ని నింపుతూ ఎంతో సంక్లిష్టమైన శాఖని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ తను ఒత్తిడికి లోనవుతూ పక్కనున్న వాళ్ళని ఒత్తిడి దూరం చేసే నా మంత్రివర్గ సహచరులు మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, మాతృభాష పరిరక్షణ అన్నా, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అన్నా, మన ఘనమైన వారసత్వ సంపద గురించి చెప్పాలన్నా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏ రాష్ట్రంలోనే, ఇటీవలే రాయపూర్లో కూడా వారు వెళ్ళి చెప్పేసి వచ్చారు. అటువంటి ఒక ఉద్యమకర్త మండలి బుద్ధప్రసాద్ గారు, విద్యాభారతి శ్రీ సరస్వతి విద్యా మందిర్ సంస్థల కార్యదర్శి జగదీష్ గారు, సాయన్న గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఆర్డీఓ రామలక్ష్మి గారు, తర్వాత సర్పంచ్ గంగాధర్ గారు, ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు ఉన్న లక్ష్మీనారాయణ గారు, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, చాట్రగడ్డ గ్రామ ప్రముఖులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం, చిన్నారులకి ఆశీర్వచనం. మిత్రులారా, చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు 2 రకాలుగా నాకు గర్వకారణంగా ఉంది. మొదటి కారణం ఏంటంటే నేను ఇవాళ ఈ స్థానానికి రావడానికి ప్రధాన కారణం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంపర్కంతో ఒక స్వయం సేవక రాష్ట్రీయ స్వయం సేవక్గా నా ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, అంకిత భావం, దాని కారణంగా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. అటువంటి సంస్థ, మాతృ సంస్థకి అనుబంధ సంస్థ అయిన విద్యాభారతి కార్యక్రమంలో పాల్గొనడం ఒక రకంగా అదృష్టమైతే, రెండవది నేను ఇప్పుడే చెప్పాను, మిత్రుడి గొప్పతనం గురించి మరీ చెప్పనవసరంలా. అటువంటి మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని ఈ గ్రామంలో కార్యక్రమానికి రావడం రెండవ అదృష్టంగా భావిస్తున్నాం. క్షమించాలి పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ కోసం దానికి కావాల్సిన 100 పడకల ఆసుపత్రికి కావాల్సిన ఇన్ఫ్రాను కూడా తీసుకొచ్చి ఇవాళ వారి కోరిక మేరకు అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ చెప్తున్న క్రమంలో లోపల కొద్దిగా వెళ్తూ ఉంటుంటారు. ఎందుకంటే మాకు మంత్రుల్లో పోటీ ఉంది. ఈ మధ్య మంత్రుల్లో పోటీ ఏంది? పోటీ అప్పుల పోటీ. గత ప్రభుత్వం విధ్వంసం కారణంగా ఎవరి మంత్రిత్వ శాఖ మీద ఎంత అప్పు ఉంది, సత్యకుమార్ ఎంత 6,500 కోట్లు
ఓ అంతేనా అనగా ఈయన నిమ్మల రామానాయుడు మీదెంత, నాది 18,000 కోట్లు అంతేనా, నాదెల్ల మనోహర్ గారు మీదెంత, నాది 19,500 కోట్లు. అసలే ఫస్ట్ ప్రైజ్ ఎవరికయ్యా అంటే మన గొట్టిపాటి రవికుమార్ గారికి 1,20,000 కోట్లు. 1,20,000 కోట్లు. మేమంతా ఈ బాధల్లో ఉంటే మీ మీద అంతా అప్పుని, నా మీద అప్పుని, అప్పును సరిదిద్దుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటిని మళ్ళీ సరైన పరిస్థితిని తీసుకొచ్చి, ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చే వాతావరణం తీసుకొచ్చి, వాటిని సంపదను సృష్టించి, ఆ సంపదను మళ్ళీ విద్య మీదో, వైద్యం మీదో, లేదా ప్రజల అవసరాలు తీర్చడం కోసమో, లేదా మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టాలి అంటే ఈ అప్పుల్ని తీర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. మేమంతా ఇట్లా గొడవ పడుతుంటే సైలెంట్ గా నవ్వుకుంటుంటాం అనగాని సత్యప్రసాద్ గారు. అమాయకులారా మీరు 10,000 కోట్లు ఉంది, 20,000 కోట్లు ఉంది, 30,000 కోట్లు ఉంది, నాది 13.5 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ లో దోచుకున్నారు. మరి ఎవరెవరికి చెప్పుకోవాలా? మీకు అప్పు కనిపిస్తాను, నాకు అప్పు కనిపించట్లా అని వెనకాల మాత్రం పెద్ద గొయ్యి దవ్వేసి వెళ్ళిపోయారని ఆయన లోపల అనుకుంటుంటారు. నాకు తెలుసు ఆ విషయం. అది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. బట్ అన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో అటువంటి నాయకత్వం కూడా ఇవాళ ఉంది. ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి, ప్రజల ఆకాంక్షల గురించి, ప్రజల ఆశల గురించి ఆలోచించి వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవాలి. బాధ్యత ఇచ్చారు, ఆశీర్వదించారు కాబట్టి రుణం తీర్చుకోవాలనే బాధ్యత పనిచేసే ప్రభుత్వం ఇవాళ ఉంది. నేను ఎవరిని రాజకీయ విమర్శలు చేయలేదు, మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు. ఏం సార్ రమేష్ కృష్ణచంద్ర గారు ఆస్తి ఏదో కొద్దిగా ఇచ్చారు కదా, మీ వాళ్ళు మీకు ఇచ్చారు. మాకేందంటే అప్పులతో పాటు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూడా ఇచ్చిపోయారు. మున్సిపాలిటీలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. మీరేమో తెలివైన వాళ్ళు ఈ రాజకీయ చెత్తని మొన్న 24 జూన్ 4వ తేదీ, మే 13వ తేదీ ఊడ్చేశారు. కానీ వాళ్ళు మిగిల్చిపోయిన చెత్తను ఊడ్చే క్రమంలో మేము ఉన్నాం. ఆ చెత్తను ఊడ్చడమే కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ చెత్త చేరకుండా చూడాల్సిన బాధ్యత, మళ్ళీ ఆ రాజకీయ చెత్త చేరకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది, అందరిది, మనందరిది. ఈ ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలి. 10 సంవత్సరాల పాటు కొనసాగితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వస్తే రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర సాకారమే కాదు, వికసిత భారత్ సాకారంలో కూడా ఆంధ్రప్రదేశ్ నీరు, నిప్పు, గాలి, ధూళి ఏది కనిపిస్తే పంచభూతాలతో సహా కబ్జా చేసుకున్న నేపథ్యం మనం చూశాం. అటువంటి సంస్కృతి మొదలైంది. ముందు అటువంటి సంస్కృతి పోవాలి. మళ్ళీ విద్య కోసం గాని, వైద్యం కోసం గాని ఇట్లాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి సామాజిక బాధ్యత నిర్వహించాల్సిందిగా నేను ఇవాళ వేదికగా కోరుకుంటున్నా. అప్పుడెప్పుడో వాళ్ళు మొదలు పెడితే ఓ యజ్ఞాన్ని, దాన్ని ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగించి ఇటీవల అనేక కారణాల వల్ల ఆంగ్ల భాష మీద పెరిగిన ప్రేమ కారణంగా పాఠశాలలు మూతపడుతుంటే, మూతపడిన పాఠశాలను మళ్ళీ 2023లో ప్రారంభించి ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరం 105 మంది విద్యార్థులు మాత్రమే వస్తే రెండవ సంవత్సరానికి దాని 200 సంఖ్యను పెంచి ఇవాళ ఒక ఆదర్శంగా ఈ పాఠశాల నిలిచిందంటే ఒక విలువలతో కూడిన యాజమాన్యం ఇక్కడ నడుస్తా ఉంది. దానికి ప్రధానంగా దశపతిరావు గారు లాంటి ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు ఇవాళ హెడ్ మాస్టర్ గా ఉంటూ తన కనీసం జీతం కూడా తీసుకోకుండా తన జేబులో నుంచే మళ్లీ విద్యా సంస్థకి చేస్తున్న నిస్వార్థంగా పనిచేస్తున్నారంటే అటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంకా ఆ విలువలు విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇవాళ మళ్ళీ దాన్ని కాస్త విస్తృతపరిచే ఉద్దేశంతో 26,000 చదరపు అడుగులతో 9 కోట్లతో 28 గదులతో పాఠశాల నిర్మించాలని వారు సంకల్పించడం, దాని భూమి పూజలో మమ్మల్ని ఆహ్వానించినందుకు, మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను అశోక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే మొదటిగా అశోక్ గారు వారి కళాశాల గురించి, దీని ప్రాముఖ్యత గురించి, దీని చరిత్ర గురించి, దీని నేపథ్యం గురించి చెప్పి నన్ను రావాలని అడిగినప్పుడు మొదట నేను ఆలోచిస్తా ఉన్నా. మొదట ఏది, తర్వాత సరస్వతి విద్యామందిర్ అంటే ఒప్పుకున్నా, అయినా ఆలోచనలో ఉన్నా. తర్వాత మళ్ళీ చెప్పారు అనగాని సత్యప్రసాద్ గారి నియోజకవర్గం అనేసరికి రెండో మాట లేకుండా ఒప్పుకున్నా. మళ్ళీ తర్వాత నన్ను ప్రశాంతంగా నిద్రపోనివారనే విషయం నాకు తెలుసు కాబట్టి పైకి అంత సాత్వికంగా కనిపించినా మీకు తెలియదు, లోపల ఇంకో మనిషి అపరిచితుడు ఉన్నాడు. మేము చూస్తుంటాం అసెంబ్లీలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో. మిత్రులారా, అటువంటి ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినందుకు, మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు నేను యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఇటువంటి యాజమాన్యం కారణంగా ఇది ఒక మంచి విద్యా సంస్థగా రూపుదిద్దుతుంది. మరీ ముఖ్యంగా విద్యాభారతి గురించి మీ అందరికీ తెలియకపోవచ్చు. విద్యాభారతి అనే సంస్థ ఈ దేశంలో
24,128 పాఠశాలను నడుపుతుంది. 24,128 లక్షల మంది చదువుకుంటారు. ఇటీవల ఒక అమెరికన్ సంబంధించిన సంస్థ చేపట్టిన ఇంపాక్ట్ స్టడీలో ఈ సరస్వతి విద్యా మందిర్ల కారణంగా 6,30,00,000 మంది జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అన్ని